హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ శ్రాంతి కంకటీస్ వరల్డ్. ఈరోజు రెసిపీ వచ్చేసి వెజ్ దమ్ బిర్యానీ. ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? పిల్లలకు పెద్దలకు అందరికీ ఇష్టమే కదా. ఇది ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఈరోజు. చూసారు కదా, రైస్ కూడా ఎక్కడ విరగకుండా పొడి పొడిగా చాలా బాగా వచ్చింది. టేస్ట్ కూడా అలానే ఉంటుంది. ఈ వెజ్ బిర్యానీ తోటి మనకి సైడ్కి ఆనియన్స్ అలానే రైతాతోటి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ రెసిపీని ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ముందుగా ఇక్కడ నేను ఇండియన్ గేట్ బాస్మతి రైస్ తీసుకున్నాను. ఇదే బ్రాండ్ కాదండి, వేరే ఏ బ్రాండ్ అయినా వాడుకోవచ్చు. ఇక్కడ నేను 3 గ్లాసుల రైస్ తీసుకున్నాను. 2 సార్లు శుభ్రంగా కడిగి రైస్ని ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి. ఇలా ఒకసారి కడిగిన తర్వాత పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక మందపాటి గిన్నె పెట్టుకొని ఆనియన్స్ని కట్ చేసి సన్నగా ఇలా స్లైస్గా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇక్కడ నేను వెజిటేబుల్స్తో చేస్తున్నాను కాబట్టి నా దగ్గర ఈ మిక్స్డ్ వెజిటేబుల్స్ది ఫ్రోజన్ ప్యాకెట్ ఉందండి. ఇదే యూస్ చేస్తున్నాను. ఇదే కాకుండా మీరు ఫ్రెష్గా వెజిటేబుల్స్ అయినా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో ఒక 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన అంతా పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇలా పచ్చివాసన అంతా పోయిన తర్వాత ఈ ఫ్రోజన్ వెజిటేబుల్స్ని వేసుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇప్పుడు ఓ మందపాటి గిన్నె తీసుకొని అందులో ఇక్కడ చూపిస్తున్న మసాలాలన్నీ వేసుకోవాలి. అలానే ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 4 పచ్చిమిర్చి, ఇవి కారం ఉండవండి పచ్చిమిర్చి, కాస్త ఉప్పు, అలానే 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని నీళ్ళని మరిగించుకోవాలి. ఇప్పుడు కాస్త వెజిటేబుల్స్ ఉడికినాయి కదా, అందులోనే 2 టమాటోస్ని ఇట్లా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ టమాటోస్ కాస్త సాఫ్ట్గా అయ్యేంత వరకు మనం మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇలా సాఫ్ట్గా మగ్గిన దాంట్లో కాస్త పసుపు, టేస్ట్కి తగినంత సాల్ట్, అలానే ఒక 1.5 టేబుల్ స్పూన్ వరకు కారం, ఒక 1 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పౌడర్ వేసుకొని ఒకసారి మగ్గించుకోవాలి. ఇది 1 నిమిషం పాటు మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇలా 1 నిమిషం పాటు మగ్గించుకున్న తర్వాత ఇందులో 2 గరిటెడు పెరుగు వేసుకోవాలి. ఇందులోనే ఒక గుప్పెడంతా పుదీనా కూడా వేసుకోవాలి. ఇంకాసేపు మగ్గించుకుందాము. ఇంకో పక్క రైస్కి మనం వాటర్ పెట్టాం కదా, అవి బాగా మరిగినాయండి. ఇప్పుడు 1/2 అవర్ పాటు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని ఇందులో వేసుకొని ఒక 80% వరకు మనం కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఆల్మోస్ట్ కర్రీ అంతా దగ్గరకు వచ్చేసింది. పైనుంచి కాస్త కొత్తిమీర చల్లుకొని మరొక నిమిషం వరకు
మగ్గించుకుంటే సరిపోతుంది. ఈలోపు మనకు రైస్ కూడా కుక్ అవుతుంది. చూడండి, ఇక్కడ 80% వరకు రైస్ కుక్ అయింది. ఇప్పుడు ఈ రైస్ని తీసి మనం ఈ కర్రీలో వేసేసుకోవాలి. ఇలా రైస్ అంతా వేసుకున్న తర్వాత ఆ వాటర్ కాస్త హాఫ్ గ్లాస్ వరకు వేసుకోవాలి. ఇప్పుడు పైనుంచి సన్నగా కట్ చేసిన పుదీనా, అలానే కొత్తిమీర, ఒక 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి కూడా వేసుకొని దమ్కేసుకోవాలి ఒక 15 మినిట్స్. అంతేనండి, ఎంతో సింపుల్గా చేసుకునే వెజ్ బిర్యానీ రెడీ అయింది. మీకు నా ఛానల్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.